హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ప్రజాభవన్కి బాంబు బెదిరింపు కాల్ రావడం జరిగింది సార్. అంటే కొంతమంది ఎవరో ఫోన్ చేసి ప్రజాభవన్లో బాంబు ఉంది, కొద్దిసేపట్లో పేలిపోతుందని చెప్పారంట. మరి దాని పరంగా తనిఖీలు కూడా నిర్వహించారంట. మరి ఎవరు చేస్తుంటారు ఏంటి సార్, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు రాజకీయాలు ఆదిత్య వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి. నా ఉద్దేశంలో ఏమిటంటే ప్రజాభవన్ ఎవరిది మొత్తం ఎంటైర్ అంటే తెలంగాణ ప్రజల తాలూకు సంపద అది. దాన్ని ప్రజాభవన్ అంటే అందులోనే అర్థం ఉంది, ప్రజల తాలూకు భవనం అని. అది ఫోన్ ఎవరికి వచ్చి ఉంటుంది? ముందు ఎవరో సంబంధిత ముఖ్యమైన ప్రధానమైన వ్యక్తులకు వచ్చి ఉంటుంది. వాళ్ళు కంప్లైంట్ చేస్తే వీళ్ళు వచ్చి అదంతా చెకప్ చేసి అది లేదని చెప్పి వెళ్ళిపోయారా? లేకపోతే వాళ్ళకు కూడా ఏదైనా బాంబు బెదిరింపు వచ్చిందా? వాళ్ళకు కూడా బాంబు బెదిరింపు వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు ఈజీగా తెలుసుకోగలరు, ఫైండ్ అవుట్ చేయగలరు. కానీ వీళ్ళకు వచ్చింది లేదా వీళ్ళు పుట్టించింది. ఇలాగ చాలా బెదిరింపులు అన్నవి ఏంటంటే రాజకీయాల్లో వస్తున్నటువంటి వక్ర మార్గంలో సంకేతాలు ఏమి కావు. నిజంగా బాంబు బెదిరింపు వచ్చినట్టయితే సంబంధిత వ్యక్తులు అందరూ వచ్చేస్తారు, నానా హడావడి చేసేస్తారు, ధర్నాలు చేసేస్తారు, ఏదో చేస్తారు కదా. వాళ్ళు ఎవరు చెక్కు చెదరకంటే ఇంట్లో కూర్చొని మిగతా మన జర్నలిస్టులు అందరూ వెళ్ళిపోయి ఆ భవన్ని చెకప్ చేసి ఏమంటారు దీని గురించి అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఏం చెప్పరు కదా. కానీ ఆ దృష్టిలో ఇవన్నీ కేవలం ఒక కుక్కుడు స్టోరీస్, లేకపోతే బ్లూ కమ్యూనికేషన్స్ అన్నమాట. బ్లూ కమ్యూనికేషన్స్ అంటే ఏమీ లేకుండా ఏదో ఉన్నట్టు భ్రమింపజేసే సంకేతాలు. కానీ నిజంగా బాంబు పేల్చవలసిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలా తెలివిగా పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ ఈ ద్విదశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు కదా. మొత్తం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి 20 ఏళ్ళు అయిందంటున్నారు. దానికి ఒక పెద్ద ఘనంగా సంబరాలు చేసుకుందాం అనుకుంటున్నారు. సోనియా గాంధీని పిలుద్దాం అనుకుంటున్నారు. అలాగే తెలంగాణ పిత అని పిలిపించుకోబడే కేసీఆర్ కూడా పిలుద్దాం అనుకుంటున్నారు. అంటే వీళ్ళు సైనించి ఏం ప్రాబ్లం లేదు కదా. వాళ్ళు అక్కడ ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే సొంతం అన్నట్టు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది. ఇచ్చినందుకు మూల్యం మొత్తం దేశవ్యాప్తంగా చెల్లించుకుంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక్క తెలంగాణ ఇచ్చి మిగతా రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని చంపుకుంది. అటువంటి సందర్భంలో అవన్నీ మర్చిపోయి ఇక్కడ సంబరాలు జరుపుకునే సమయంలో తెలంగాణ నాయకుల్ని కూడా తీసుకొచ్చి ఈ సంబరాలు జరుపుకుందామన్న ఆలోచన చాలా ప్రయోజనకరమైంది. ఎప్రిషియేట్ చేయదగ్గదన్నమాట ఆలోచన. అందువల్ల నాకు ఈ మాట వినగానే ఇది ఎవరో బాగా పుకారు పుట్టించారు అంతే. బాంబు ఎలా పెడుతుంది? బాంబు ఇప్పుడే తెలంగాణ ప్రజల సంపద, ప్రజలు రక్షించుకోలేరు. బాంబు వెళ్ళినట్టయితే మన ప్రజావేదిక అనుకున్నారా? ఇష్టం వచ్చినట్టు పాల్గొట్టేసి దానికి అడ్డానికి 9 కోట్లను పడగొట్టడానికి 4 కోట్లు పెట్టి అంత అమాయకమైన పరిపాలకుడు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి అంత పిచ్చి కుట్రపూరితమైన వాతావరణంలో పరిపాలన చేసేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. కనుక రేవంత్ రెడ్డి ఒకవేళ వాళ్ళ తాలూకు అనుయాయులకు కూడా ఈ ఆలోచన వచ్చినట్టయితే ఈ తెలంగాణ సంపద వాళ్ళు రేపు పొద్దున వచ్చుంటే ఉండాలి. ఇక్కడ లేదా పార్టీ వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఇక్కడ మా తెలంగాణ సంపద అని చెప్పేసి దాన్ని ఏదో చేసినట్టయితే న్యాయంగా అడిగే హక్కు ఎవరికి ఉండదు. కాదంటే తెలంగాణ భవన్గా మిగిలిపోతుంది. ఆ పార్టీ కూడా ప్రామిసింగ్గా రన్నింగ్లో ఉంది కాబట్టి ఆ పార్టీ వాళ్ళందరూ సమావేశం అవుతారు. వాళ్ళు ప్రతి వ్యూహాలు అక్కడి నుంచి రచించుకుంటారు తప్ప ఇందులో తెలంగాణ బాంబు బెదిరింపుతో ఎవరికి వనగూరే ప్రయోజనం లేదు. అందువలన ఇది ముమ్మాటికి ఒక చూసారా తెలంగాణ భవనాన్ని కూడా పేల్చేందుకు ఈ దుష్ట కాంగ్రెస్ నాయకులు సిద్ధపడ్డారు అని రేపొద్దున చెప్పుకోవడానికి ఒక వార్త అంతే.
కొంతమంది అంటే వేరే ఎవరైనా వ్యక్తులు ఇలా ఫేక్ కాల్ చేసి ఉండొచ్చు. లేదండి, వాళ్ళకి తెలిసిపోతుందండి. వాళ్ళు ఇప్పుడు జిమించు వాళ్ళు ఎలా ఉన్నారంటే బిఆర్ఎస్ వాళ్ళు ఏ సమయంలో రేవంత్ రెడ్డి పడిపోతాడో ఆ సమయంలో అంటే ఆ కుర్చీని ఆక్రమించుదామని చూస్తారు. వాళ్ళు చూసిందంతా పరిపాలనలో లొసుగులు, ఏవైనా కొన్ని స్కామ్స్, ఏవైనా అంటే ప్రజలలో పూర్తిగా వాళ్ళ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని రూపుమాపే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇలాంటి బాంబు బెదిరింపులు ఇవన్నీ ఉండవు, ఉంటాయని కూడా పొరపాటు. ఓకే, పోలీసులు అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు సార్. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపైన కూడా ట్రేస్ చేస్తున్నారంట. అంతే కదా, మరి రైల్లో బాంబు పెట్టే ఉంటారు, ఆ స్క్వాడ్ వచ్చేస్తుంది, ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, 1 గంట సేపు ట్రైన్ ఆపేస్తారు, అన్నీ తిరుగుతారు, లేదు అని చెప్తారు. ఇవన్నీ చూస్తున్నాం మనం. అలాగే ఎయిర్పోర్ట్లో బాంబు అంటాం. అందువల్ల ఈ కల్పిత కథలు ఎలాంటివి అంటే ఈవీఎంలో ఒక పాము దూరిపోయిందట. పాము దూరిపోతే అందుకే పిన్నెల రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎంని పాము దూరిపోయిందని పడగొట్టాడు తప్ప అంటే ప్రజాక్షేమం కోసం చేసిన పనే కానీ ఇంకేం కాదు. ఆ పాము ఎక్కడ చూపించారు కదా, జారిపోవడం ఏదో కనిపించారు కదా. ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి ఒక కుహన రాజకీయవేత్తలకి ఏంటంటే ఇలా నమ్మేదిగా ఉండాలి కదా, నమ్మసఖ్యంగా ఉండాలి కదా. అందులో పాము దూరిపోయిందట ఈవీఎంలో. అంత కళ్ళు మూసుకొని పాము పట్టేటువంటి ఈవీఎం తీసుకొచ్చేస్తారా? ఆ బాక్స్ ఇచ్చినప్పుడైనా దాని బరువు తెలీదా? ఇట్లాంటి ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కానీ ఒక బాంబు అంటే వాళ్ళ మాట బాంబు పడేస్తారన్నమాట. ఇందులో పాము ఉండబట్టి ఆయన ముట్టుకున్నాడు, కానీ లేకపోతే ఆయన చెప్పని ఈవీఎంతో అని చెప్తున్నాడు ఆయన. పైగా చేయించిందంతా వైసీపీ పార్టీ అయినట్టయితే చేయించిందంతా టీడీపీ అండ్ జనసేన అంటున్నాడు అన్నమాట. మళ్ళీ ఎవరు బీజేపీ మాట ఎత్తడం లేదు తెలివిగా. ఈ జనసేనను టీడీపీ చేయించింది. పోలీసులు అందరూ కూడా జనసేనకి టీడీపీకి అనుకూలంగా ఉన్నారు అంటున్నారు కదా. అలాగా ఇక్కడ చేయించినట్టయితే వీళ్ళేమంటారు, కేవలం రేవంత్ రెడ్డి తాలూకు అనుకూలంగా ఉండే వ్యక్తులే మమ్మల్ని బెదిరించడానికి, మా నోళ్ళు ఊహించడానికి చేసినటువంటి ప్రయత్నం అని వీళ్ళంటారు. వాళ్ళేమంటారంటే వాళ్ళు ఓడిపోయిన అక్కస్తో ఏదో ఒకటి మాట్లాడతారు. ఆ మాటలు నిజమైతే మేము భయపడతాం, నిజం కానప్పుడు ఎందుకు భయపడాలి అని వీళ్ళు అంటారు. కనుక రాజకీయాలు మారిపోయాయి ఇప్పుడు. తర్వాత ఏమవుద్ది, కంప్లీట్గా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళ తాలూకు ఇళ్ల మీద రైడింగ్లు జరుగుతాయి. తర్వాత అప్పటికే ఈ రోజు తాజాగా వచ్చిన వార్త ఏంటంటే కేసీఆర్ మీద కూడా శిక్ష పడే అవకాశం. ఎందుకంటే ఇదంతా ఎవరికి తెలియకుండా జరగలేదని ఇంకో ప్రధాన సాక్షి సమాధానం చెప్పాడు. అది ఎవరు తెలుసు అంటే కేసీఆర్కి అన్నాడు. కేసీఆర్ని ఇంట్రాగేట్ చేసి ఒకసారి జైలుకి వెళ్ళినట్టయితే విడిపించే వాళ్ళు ఎవరు ఉండరు. కేసీఆర్ కూతుర్ని రక్షించుకుందాం అని చూసినట్టయితే తను ముద్దాయిగా మిగిలిపోతాడు, తనను రక్షించుకుందామని చూసినట్టయితే కూతురు ముద్దాయిగా మిగిలిపోతుంది. ఇటువంటి కొంచెం ఒక పజిల్డ్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళు తక్కువ చేయలేదు, వాళ్ళు తక్కువ చేయలేదు. అంటే బహుశా పరిపాలన అంటేనే అంతేనేమో అనుకుంటున్నాను నేను. ఈ పరిపాలనలో ఇలాగే ఒకరి మీద ఒకరు దాడి చేయడం, ఒకరి మీద ఒకరు బురద పోసుకోవడం, ఆ బురదను కడుక్కోవడం కోసం మరింత బురద ఆపోజిట్ పార్టీ మీద వేయడం, అట్లాంటి వ్యవహారంలో వచ్చినటువంటి ఒక వదంతు తప్ప ఇందులో నిజం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.